శ్రీగురుభ్యో నమః. తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. శ్రీగురు దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, కవచాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించినట్లుగా మనకు తెలియడం జరుగుతున్నది. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కవచంగా పరమేశ్వరుడే చెప్పడం జరిగినది. ఇందులో చెబుతూ అనిమాది మహాసిద్ధి విధాన చతురం శుభం అంటూ ఉన్నాడు. అంటే అనిమాది మహాసిద్ధులు కూడా దీనిని నిత్యం చదివే వారికి వస్తాయని చెప్పడం జరుగుతున్నది. ఇది మోక్షము, జ్ఞానము అనేది సమస్తమైనటువంటి విషయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని నిత్యము కూడా చదివేవారు, ఒక సంవత్సరం పాటు దీనిని ఎవరైతే నిత్యము చదువుతారో వారికి అపారమైనటువంటి జ్ఞానం వస్తుంది, వాచస్పతి అవుతాడు అని ఆ పరమేశ్వరుడు చెప్పడం జరిగినది. విద్వాన్ వేదశాస్త్రార్థపారగ, 3 పూటలా చదివినట్లయితే వేదశాస్త్రముల యందు విద్వాంసుడవుతాడు. గద్య పద్యై సదా చాపి నాటకా స్వయమేవహి అంటాడు చివరనంటే. ఒక పెద్ద కవిలాగు కూడా అంతటి ధారణా శక్తి, అవధానత్వ శక్తి అంటారు కదా, అలాంటి శక్తి కూడా రావడం జరుగుతుంది. ఒక 3 వారముల పాటు దీన్ని నిత్యము చదివినట్లయితే ప్రాతకాలములో జ్ఞానము వస్తుంది, ఆరోగ్యము వస్తుంది, ఆయుర్వృద్ధి చెందుతుంది, వీర్యమణిమాది విభూతిదం ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందట. అపమృత్యు భయాపహం, భయములు తొలగిపోతాయి, అపమృత్యు భయము తొలగిపోతుంది. ఇలా ఒకటని కాదండి, సమస్తమైనటువంటి దోషములను కూడా తొలగించగలిగేటువంటి అద్భుత శక్తి ఉన్నటువంటి ఒక కవచాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షిణామూర్తి స్వామి వారి పటాన్ని 10 నిమిషాలు చూడండి. ముందుగా ధ్యానము చేయండి. ధ్యానము చేసి నమస్కరించి ఆ రూపాన్ని మనసులో స్థిరము చేసుకున్న ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని, ఈ కవచాన్ని మనసులో ధారణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దక్షిణామూర్తి స్మరణమే సర్వపాప హరణము. కాబట్టి మనం ఆ యొక్క స్తోత్రాన్ని శ్రద్ధగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీపార్వత్యువాచ నమస్తే స్తుత్రయీనాథ పరమానందకారక కవచం దక్షిణామూర్తే కృపయా వద మే ప్రభో. ఈశ్వర ఉవాచ వక్ష్యేహం దేవదేవేశి దక్షిణామూర్తిమవ్యయం కవచం సర్వపాపఘ్నం వేదాంతజ్ఞానగోచరం అనిమాది మహాసిద్ధి విధాన చతురం శుభం వేదశాస్త్రపురాణాని కవితా తర్క ఏవ చ బహుదా దేవి జాయంతే కవచస్య ప్రభావతః ఋషిర్బ్రహ్మ సముద్దిష్ట ఛందోనుష్టుబుధాహృతం దేవతా దక్షిణామూర్తి పరమాత్మా సదాశివః బీజం వేదాదికం చైవ స్వాహా శక్తిరుదాహృతా సర్వజ్ఞత్వేపి దేవేశి వినియోగం ప్రచక్షతే అద్వంద్వనేత్రమపలేందు కమలావతంసం మంసావలంబిత సమాన జటాకలాపం ఆనీలకంఠముపకంఠముని ప్రవీరా అధ్యాపయంతమవలోకయ లోకనాదం. ఓం శిరో మే దక్షిణామూర్తేర్రవ్యాత్ ఫాలం మహేశ్వరః దృశౌ పాతు మహాదేవః శ్రవణే చంద్రశేఖరః కపోలౌ పాతు మే రుద్రో నాసాం పాతు జగద్గురుః ముఖం గౌరీపతిః పాతు రసనాం వేదరూపధృత్ దశనాం త్రిపురధ్వంసీ చోష్టం పన్నగభూషణః అధరం పాతు విశ్వాత్మా హనూ పాతు జగన్మయః చుబుకం దేవదేవస్తు పాతు కంఠం జటాధరః స్కందౌ మే పాతు శుద్ధాత్మా కరౌ పాతు యమాంతకః కుచాగ్రం కరమధ్యంచ నఖరాన్ శంకరः స్వయం హృన్మే పశుపతిః పాతు పార్శ్వే పరమపూరుషः మధ్యమం పాతు శర్వో మే నాభిం నారాయణః ప్రియః కటిం పాతు జగద్భర్త సక్తినీ చ మృడస్వయం కృత్తివాసా స్వయం గుహ్య ఊరూ పాతు పినాకధృత్
జానూనేత్రంబకః పాతు జంగే పాతు సదాశివః స్మరారిః పాతు మే పాదౌ పాతు సర్వాంగమీశ్వరః ఇతీదం కవచం దేవి పరమానందదాయకం జ్ఞానవాగార్ధదం వీర్యమణిమాదివిభూతిదం ఆయురారోగ్యమైశ్వర్య అపమృత్యుభయాపహం ప్రాతఃకాలే శుచిర్భూత్వా త్రివారం సర్వదా జపేత్ నిత్యం పూజా సమాయుక్త సంవత్సరమతంద్రితః జపేత్ త్రిసంధ్యం యో విద్వాన్ వేదశాస్త్రార్థపారగః గద్యపద్యైస్తదా చాపి నాటకాః స్వయమేవ హి నిర్గచ్చంతి ముకాంబోజా తత్ సత్యమేతన్న సంశయః నిర్గచ్చంతి ముకాంబోజా సత్యమేతన్న సంశయః అంటూ ఉన్నాడంటే నిర్గచ్చంతి ముఖాంబోజ మోక్షము కూడా లభిస్తుంది, సత్యమేతన్న సంశయః అందులో అనువంత కూడా సందేహము లేదు అంటూ ఉన్నాడంటే చెప్పినటువంటి ఫలితములన్నీ కూడా తీరుతాయి, మోక్షము కూడా లభిస్తుంది, అందులో అనువంత కూడా సందేహము లేదు అంటూ ఆ యొక్క దక్షిణామూర్తి కవచమును పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించడం జరిగినది కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి కవచం. ఏమంటూ ఉన్నారండి ఇందులో, దృశౌపాతు మహాదేవ, కంటిని మహాదేవుడు కాపాడుతూ ఉన్నాడు, శిరస్సును దక్షిణామూర్తి కాపాడే, రవ్యాత్ ఫాలం మహేశ్వర, ఫాలం అంటే ఈ నుదుటి భాగమును మహేశ్వరుడు కాపాడాలి అంటున్నాడు, శ్రవణే చెవులను చంద్రశేఖరుడు కాపాడాలి అంటున్నాడు, కపోలు మొత్తం కపాలాన్ని రుద్రోనాశం పాతు జగద్గురు, ముఖం పాతు గౌరీపతి, మొత్తం ఇలా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క నామముతో చెబుతూ ఆ నామముల ద్వారా నాకు రక్ష లభించాలి అని పరమేశ్వరుడి యొక్క రక్షా కవచము దక్షిణామూర్తి యొక్క వివిధ రూపముల్లో ఈ విధంగా చెబుతూ మనకు రక్షా కవచం ఏర్పడేలాగా ఈ యొక్క కవచాన్ని పరమేశ్వరుడు ఏర్పరచడం జరిగినది. చాలా అద్భుతమైనటువంటి కవచం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని శ్రద్ధగా చదువుకొని ఆ దక్షిణామూర్తి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి అవి కూడా మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను ఒత్తండి. ఎప్పుడు మీకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.